ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో E20కి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నివాసానికి బయలుదేరారు. సో పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అంటే ఏ విధంగానైతే E20 వల్ల దేశంలో జరుగుతున్నటువంటి నష్టాలు, వాహనాలు మొత్తం పాడవుతున్నాయి, అంతేకాదు మైలేజ్ కూడా పడిపోతుందని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో आज आपका डिमांड्स क्या है? हमारा डिमांड यही है कि मोदी जी ने ट्रंप के दबाव में, अमेरिका के दबाव में जिस तरह से मोदी जी ने देश की एथेनॉल पॉलिसी बनाई है कि अमेरिका जिस एथेनॉल को पानी में बहा रहा था, उस एथेनॉल को मोदी जी चाह रहे हैं कि देश के लोग अपनी गाड़ियों में डालें और अपना इंजन खराब कर लें। ऐसी पॉलिसी इन्होंने अमेरिका के दबाव में बनाई है। इस पॉलिसी को वापस आप पार्टी ऑफिस से निकला है पीएम घर के लिए, मगर पूरा पुलिस बंदोबस्त लगा हुआ। नहीं, मोदी जी को चाहिए कि लोकतंत्र है, सुने। सिर्फ ट्रंप करते रहते हैं दिन भर, ट्रंप की सुनते हैं, देश के लोगों की भी तो सुने। अगर पुलिस रोके तो आपका प्लान अभी देखते हैं, लोकतंत्र है, प्लान तो बहुत है। రైట్, ఇది స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు పిటిషన్లను కూడా మనం చూడొచ్చు. ఏ విధంగానైతే పిటిషన్స్ పెద్ద ఎత్తున అంటే డియర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఇక్కడ రాసినటువంటి సంతకాలు, ఇవి దాదాపు 2,33,000 పిటిషన్స్ కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, అభి ఏ పిటిషన్ మే క్యా లిఖ్ కే లే जा रहे हैं? हम ये कह रहे हैं मोदी जी जाग जाओ, हमारे को बर्बाद मत करो। अगर हमारी गाड़ियां 2023 से पहले की हैं, हम 15-15 साल चलाने वाले लोग हैं, जो 15 साल का जो इन्होंने एक पहले ही हमारे गले में फांसी लगा रखी है, हम उसी के खिलाफ हैं। अब इन्होंने एक कदम और आगे बढ़ा दिया है। अब हम ये अपनी तरफ का मिक्स पेट्रोल हमें हमारे बच्चों को मिलेगा, हम उसकी लड़ाई लड़ रहे हैं कि भाई मोदी जी जाग जाओ। हम जगाने जा रहे हैं कि आप जागो, देश देख रहे हैं आप लूट रहे हो देशवासियों को। अरविंद केजरीवाल के साथ कितना लोग अभी पीएम घर के लिए अभी अरविंद जी ने 100 लोगों को कहा था, तो 100 ही लोग हैं। మొత్తానికి చూడొచ్చు, పెద్ద ఎత్తున దాదాపు 100 మందికి పైగా ఏవైతే ఇప్పటి వరకు చేసినటువంటి విజ్ఞప్తులు ఉన్నాయో, సో వాటన్నిటిని తీసుకొని ఇక్కడ నుంచి ప్రధానమంత్రి నివాసానికి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. E20కి వ్యతిరేకంగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ప్రధాని నివాసానికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెళ్తున్నటువంటి వాళ్ళను ప్రధాని నివాసానికి వెళ్లకుండా పార్టీ కార్యాలయం దాటగానే, ఈ ప్రాంతం దాటగానే పోలీసులు అయితే అడ్డుకోవడానికి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, NTV.